సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ చింత కవితారెడ్డికి భారీ షాక్ తగిలింది. స్థానిక ఎంపీటీసీలో ఆమెపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కవితారెడ్డి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని, 40 లక్షల రూపాయలు ఇష్టానుసారంగా ఖర్చు చేశారని, వెంటనే ఆమె చేసిన అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరారు. కవితారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఎంపీటీసీలో ఆరోపించారు. ఇప్పుడు మీరు సర్పంచ్ ఉన్నారు, అప్పుడు సర్పంచ్ కదా, అప్పుడు ఎంపీటీసీ, ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ మండల కాంగ్రెస్ సార్ మీ సైడ్ కూడా కొద్దిగా మరి ఎన్నాళ్ళు మీరు ఇప్పుడు మీరు సర్పంచ్ ఉన్నారు, అప్పుడు సర్పంచ్ కదా, అప్పుడు ఎంపీటీసీ, ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ మండల కాంగ్రెస్ సార్ మీ సైడ్ కూడా కొద్దిగా మరి ఎన్నాళ్ళు ఇప్పుడు మీరు సర్పంచ్ ఉన్నారు, చెప్ప ఫోటో పెట్టి అసలు లేరు గన్నగారి వాళ్ళిద్దరు రాజు వస్తాయి ఏవాడు చెప్ప ఫోటో పెట్టి అసలు లేరు గన్నగారి వాళ్ళిద్దరు రాజు వస్తాయి ఏవాడు చెప్ప ఫోటో పెట్టి అసలు లేరు గన్నగారి వాళ్ళిద్దరు రాజు వస్తాయి ఏవాడు చెప్ప ఫోటో పెట్టి సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ చింత కవితారెడ్డికి భారీ షాక్ తగిలింది. స్థానిక ఎంపీటీసీలో ఆమెపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కవితారెడ్డి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, 40 లక్షల రూపాయలు ఇష్టానుసారంగా ఖర్చు చేశారని, వెంటనే ఆమె చేసిన అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరారు. కవితారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఎంపీటీసీలో ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నల్గొండ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎంపీపీ చింత కవితారెడ్డి దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లుగా స్థానిక ఉన్నటువంటి ఎంపీటీసీలు కలెక్టర్కి ఒక లేఖ, ఒక ఫిర్యాదు అందించడం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ దీపిక. సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ ఏదైతే చింతా కవితారెడ్డిపై ఎంపీటీసీలు తిరుగుబావుట ఎగరవేశారు. ఏదైతే ఎంపీపీ చింతా కవితారెడ్డి నిధుల దుర్వినియోగంతో పాటు ఇటు నిధులను ఉల్లంఘించారు అని చెప్పేసి ఎంపీటీసీలు ఈ రోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీపీగా ఉన్న కవితారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షలు దుర్వినియోగం చేశారని ఇటు ఆరోపిస్తూ కలెక్టర్ వెంకట్రావుకి అయితే ఫిర్యాదు చేశారు. అయితే ఈ నిధుల దుర్వినియోగం ఏదైతే ఎంపీపీ చేసిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన పరిస్థితుంది. మొత్తంగా ఏదైతే ఇటు షాపుల నిర్వహణ విషయంలో కావచ్చు, అద్దె చెల్లింపుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇటు వేలల్లో ఇష్టారాజ్యంగా నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అదేవిధంగా జనరల్ ఫండ్ నుండి ప్రతి నెల సుమారు 40 నుండి 60 వేల వరకు దొంగ బిల్లులు పెట్టి సొంతానికి ఇష్టారాజ్యంగా వాడుకున్నారని కూడా ఆరోపించారు. మరోవైపు అదేవిధంగా ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్షియల్ నిధులను కూడా మట్టపరిచే సర్వసభ్య సమావేశంలో తీర్మానించకుండా అధ్యక్షుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిధుల దుర్వినియోగం చేశారని చెప్పేసి ఇటు ఎంపీటీసీలు ఆరోపిస్తూ కలెక్టర్ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇటు తారకరామ కాంప్లెక్స్ కోదాడలో తారకరామ కాంప్లెక్స్ సంబంధించిన మండల పరిషత్ భవనాలకు సంబంధించిన అద్దె విషయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు, నిధుల దుర్వినియోగం చేశారని కూడా ఇటు ఆరోపించారు. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేశారంటూ కూడా ఈ రోజు సూర్యాపేట కలెక్టర్ ఎదుట ఫిర్యాదు చేసిన పరిస్థితి. మొత్తంగా ఖచ్చితంగా ఎంపీపీపై విచారణ చేపట్టి చర్యలు తీసుకొని ఎంపీపీని తప్పించాలని చెప్పేసి కూడా ఇటు ఎంపీటీసీ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.